ఇవాళ మీరు జీవో నంబర్ 29 వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి రోడ్డు మీద నించిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మాకు హాల్ టికెట్ నెంబర్స్ ప్రాపర్గా లేవు. ఫస్ట్ థింగ్ ప్రిలిమ్స్కి వేరే హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి, మెయిన్స్కి వేరే హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి. సేమ్ జియో నెంబర్ 29లో ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది. లైక్ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓసీ బీసీ ఎస్టీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ. సో ఇది నిరుద్యోగుల గోడు. మనం ప్రజెంట్ ఇంద్రపార్క్ దగ్గర ఉన్నాం. ఇంద్రపార్క్ దగ్గర కూడా వీ వాంట్ జస్టిస్, ఎగ్జామ్ వెంటనే రద్దు చేయాలనే నినాదాలు మాత్రమే ఇక్కడ మనకు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఈ రోజు నుంచి కాదు, గత 6 నెలల నుంచి వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. సర్కార్ వరకు వాళ్ళ గోస వినిపించే ప్రయత్నం చాలా చేస్తూనే ఉన్నారు. మరి అది ఎందుకు ఎక్కట్లేదో తెలియదు. కానీ ఇవాళ బండి సంజయ్, ఎంపీ బండి సంజయ్ వీళ్ళకి మద్దతుగా రావడంతో ప్రతి హాస్టల్లో ఉండే విద్యార్థులు కదిలిండ్రు. ప్రతి స్టడీ సర్కిల్ దగ్గర ఉండే గ్రూప్ అనే ఆస్పిరెంట్స్ అందరూ కూడా కదిలి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నిరసన చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఒక్కసారి అటువైపు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలు మాత్రమే మనకి అలా ఇక్కడ వినిపించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ వీళ్ళు కోరుకుంటున్నది ఏదో గొంతమ్మ కోరికలు కాదు. గతం నుంచి ఇదే వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే వాదనతో రాజకీయంలోకి వచ్చిన పరిస్థితులు మనం చూసినాం. సో ఇవాళ మరి ఆ నిరుద్యోగుల పరిస్థితి రోడ్డు మీదకి రావడం ఎంతవరకు కరెక్ట్ అనేది సర్కారే ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి. సో ఇంకొంతమంది ఆస్పిరెంట్స్ కూడా మనం మాట్లాడదాం. సో మీ న్యాయమైన డిమాండ్ల కోసం ఇలా ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు సీఎం గారు వెంటనే స్పందించాలి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రెస్ నోట్ కానీ ఇంత అరాచకత్వం జరుగుతున్నా కూడా మన తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి అసలు ఎవరు ఎలాంటి స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. సో అసలుకి నిన్న మొన్న ఎట్లా ఉండే అంటే అట్లీస్ట్ మీ గలం వినిపించే అవకాశం ఉండేనా? లేదండి. మేము ఇంత అశోక్ నగర్లో ఇంత అట్టొడుకుతున్నా కూడా ఎవ్వరూ ఎలాంటి స్పందన లేకపోవడం అనేది విద్యార్థి పట్ల ఉన్నటువంటి ఒక విచక్షణ అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సో ఇంత కష్టపడి చదువుతున్నారు, మీ కష్టానికి సర్కార్లో గుర్తింపు ఉందా? గుర్తింపు లేకనే ఈరోజు రోడ్డు మీదకి పోరాటానికి వచ్చాము. ఇది గ్రూప్ 1 అభ్యర్థులం కాదు, గ్రూప్ 1 బాధితులం ఈరోజు మేము. సో చూస్తున్నాం కదా, ఇది ఆస్పిరెంట్స్ యొక్క బాధ. సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే ఈ రోజు సర్కారుతో తేల్చుకోమని ఎన్నోసార్లు సమావేశాలకు రమ్మని చెప్పి ఆహ్వానించినా కూడా సర్కారు వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి ఉంది. అయినా ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారం కాకపోయేసరికి ఇవాళ నిరుద్యోగులు రోడ్ ఎక్కి వీ వాంట్ జస్టిస్ అన్నా కూడా ఆ ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు అణిచివేసే ప్రయత్నం చేస్తుంది తప్ప దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే సర్కారు నుంచి లేవనే చెప్పొచ్చు. సో నిన్న మొన్న ఎట్లా ఉన్నాయండి అశోక్ నగర్ దగ్గర పరిస్థితి ఎట్లా? ఇప్పటికీ జియో 29 రద్దు కోసం ఇంతగానం పోరాడుతుంటే ప్రభుత్వానికి అసలు ఇంత కూడా చీమ కుట్టినట్టు లేదక్క. అసలు సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేసాం. సిజేఐ బెంచ్ గారు సోమవారం రోజు విచారణ చేపిస్తామని చెప్పారు. సో మరి కోర్టులోనేమో ఇష్యూస్ ఉన్న తర్వాత ఒక పక్క ఎగ్జామ్స్కి ఆ ఏర్పాట్లు చేయడం ఎంతవరకు అదే కాక ముందు నుంచి వాళ్ళ కుట్ర ఏంటంటే స్టూడెంట్స్ ఎంత ఆందోళన చేసినా కూడా ఎంత ఇబ్బందులు పడ కూడా మేము ఎగ్జామ్ పెట్టాలి. డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజున మేము నియామక పత్రాలు ఇవ్వాలి, తూతూ మంత్రంగా ఏదో చేయాలి. ఇవి కూడా మాకు నమ్మకం లేదక్క. ఇది మాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే మొన్న జరిగిన ప్రిలిమ్స్లో కూడా బయోమెట్రిక్ అనేది సక్రమంగా లేదు. దాని గురించి కూడా మేము నిన్న టీజీపీఎస్సీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాని గురించి కూడా ఏం పట్టింపులు ఏం లేవు మాకు. అంటే మాకు రివర్స్ చెప్పింది కూడా ఏం లేదు. వాళ్ళు మేము మెయిన్స్ ఇట్లా కండక్ట్ చేయాలనుకుంటున్నాం, దాని గురించి ప్రాసెస్ నడుస్తుంది, మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏం పట్టించుకోవడం లేదని చెప్పినారు.